నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మ్యాక్స్ టీవీ నేను మీ శ్రావ్య ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు ఫిలిం ప్రొడ్యూసర్ నట్టి కుమార్ గారు మరి సార్ తో మాట్లాడదాం నమస్తే సార్ సార్ అల్లు అర్జున్ గారికి బెయిల్ రద్దు అంటున్నారు అంటే నిజంగానే బెయిల్ రద్దు అయిందా లేదా మళ్ళీ జైలు ఎక్కే అవకాశం ఉందంటారా సార్ అసలు ఎవరు చెప్పారు ఇది అంటే యూట్యూబ్ లో చెప్తున్నారు కదా యూట్యూబ్ లో అన్నీ చెప్తారు మనిషి బతికిన వాళ్ళు కూడా దాంట్లో వేసేస్తారు అది కనుక అఫీషియల్గా గవర్నమెంట్ రివిజన్కి వెళ్ళాలి డబుల్ బెంచ్కి వెళ్ళాలి గవర్నమెంట్ డబుల్ బెంచ్కి వెళ్ళలేదు బెయిల్ రద్దు పిటిషన్ గవర్నమెంట్ ఇవ్వాలి నాకు తెలిసిన మట్టుగా వేయలేదు కనుక ఎలా రద్దు అవుద్ది యూట్యూబ్లో అన్ని క్రియేటర్స్ బతికిన వాళ్ళు దండ వేసేస్తారు లాన్ ఉన్న వాళ్ళని అరెస్ట్ చేస్తారు అన్నీ చేసేస్తారు కొంతమంది సోషల్ మీడియా అత్యుత్సాహం తప్ప ఏది నాకు తెలిసిన మట్టుగా ఏది నువ్వు చెప్పిన మాటలో నిజం లేదు అయితే మరి అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్ మరి అరెస్ట్ చేయడం అంటే అరెస్ట్ చేయడం ఎంతదాకా కరెక్ట్ అనేది ఎవరు కూడా ఆయన అరెస్ట్ చేయడం కరెక్ట్ అని ఎవరు చెప్పరు ఎందుకంటే ఆయన జరిగిన దాంట్లో చట్టం తన పని తాను చేసిపోతుంది అనేది కరెక్ట్ చట్టానికి న్యాయానికి ఎవరు అతిథులు కారు కానీ అరెస్ట్ చేయడానికి ఏ లెవెన్ అయినా ఏ లెవెన్ ఎందుకు పెట్టారు దేనికి పెట్టారు పూర్వపరాలు మొత్తం తెలిస్తే ఎందుకు అరెస్ట్ చేసిన కరెక్టా కాదు అని తెలుస్తుంది ఆ రోజు తొక్కుసలాట్లో రేవతి అన్న ఆమె చనిపోయింది ఆమె చనిపోయిన తర్వాత కొడుకు వచ్చి ప్రాణంతో ఈ రోజు కూడా ముచ్చుతో పోరాడుతూ ఉన్నాడు అక్కడ తొక్కుసలాట జరిగినప్పుడు ఎవరైతే లెటర్ ఉందో సంజయ్ థియేటర్ వారు పలానా వాళ్ళు వస్తున్నారు అని లెటర్ పెట్టారు ఆ లెటర్ని వాళ్ళు ఏమన్నారంట మేము సెక్యూరిటీ ఇవ్వలేము ఆయన వాళ్ళకి మేము పర్మిషన్ ఇవ్వట్లేదు అన్నారంట నెంబర్ 1 ఇది సంజయ్ థియేటర్ వారికి పోలీస్ వారికే తెలుసు ఇది 4 థియేటర్లు అక్కడ సినిమా వేస్తే 5,900 దాదాపు 5,900 మంది జనం ఫుల్ అయిపోయారు ఇది గవర్నమెంట్ పర్మిషన్తోనే అది 9:30కి ఆయన సినిమా చూడటానికి వెళ్దామని అనుకున్నాడు అక్కడ ఎవరైతే ఈవెంట్ అంటే అక్కడ ఆర్గనైజింగ్ చేసే వాళ్ళు ఎవరున్నారో మన అల్లు అర్జున్ గారి టీం కానీ సంజయ్ థియేటర్ వారు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వారు కోఆర్డినేషన్ చేసుకొని ఆయన రావాలా వద్దా వస్తే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుందా లేకపోతే టోటల్గా ల్యాండ్ ఆర్డర్ ఇబ్బంది అవుతుందా అనేది చెప్పవలసిన బాధ్యత వాళ్ళది ఉంది సంజయ్ థియేటర్ వారు తప్పు చేశారు అనుకుందాం అల్లు అర్జున్ గారి టీం తప్పు చేసింది అనుకుందాం పోలీసు వారు ఏం చేస్తున్నారు పోలీసు వారికి లెటర్ వచ్చిందా రాలేదా అని ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతున్నప్పుడు ల్యాండ్ ఆర్డర్ అదుపు తప్పుతున్నప్పుడు ల్యాండ్ ఆర్డర్ అక్కడ మనం అదుపు చేయలేమని సమయం ఉన్నప్పుడు మనం అక్కడ ఎవరైతే సెలబ్రిటీ వస్తున్నాడో ఫస్ట్ ఆపడానికి ప్రయత్నం చేస్తాం తర్వాత నోటీస్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం వినకపోతే హౌస్ అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం అవసరమైతే అరెస్ట్ చేసి తీసుకెళ్లి స్టేషన్లో పెడతాం ఇస్ రైట్ ఇక్కడ మనకు ప్రాణం కాపాడేవాళ్ళం ఇలా చేసుంటే ఒక ప్రాణం కాపాడేవాళ్ళం ఇస్ అ ఫెయిల్యూర్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్ నేను రూల్ పొజిషన్ చెప్తున్నాను నేను అక్కడ ఫెయిల్ అయ్యింది అక్కడ వాళ్ళకి లెటర్ వచ్చిందా పర్మిషన్ వచ్చిందా రాలేదా కాదు అక్కడ ఎప్పుడైతే మీరు 25 మంది పోలీసులు పంపించారో అక్కడ జనం మొత్తం టోటల్ 4 థియేటర్లు జనం 6,000 జనము ప్లస్ 10,000 మంది అదనంగా బయట నుంచి రావడం ఎలాగోలాగా ఆయన వస్తున్నాడు అనేది ఒక వచ్చేసి కొన్ని వేల మంది జనం అక్కడ ఎప్పుడైతే ఉన్నారో అక్కడ తొక్కుసలాట జరుగుతుంది అనేది మీకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ముందే ఉంది అంటే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ మీకు ముందే ఉండేటప్పుడు హీరోని రాకుండా ఆపగలిగే ఫస్ట్ మీరు ఆపగలగాలి అయిపోయింది అక్కడ హీరోకి తప్పుడు సమాచారం ఇచ్చి తీసుకొచ్చిన వాళ్ళు ఎవరు హీరో టీము ఫస్ట్ హీరో గారు ఏం అడగాలి మనం అక్కడ వెళ్ళొచ్చా వెళ్ళకూడదా వెళ్ళాలంటే మనకు అక్కడ ఎంతమంది కరెక్ట్గా సెక్యూరిటీ మన దగ్గర ప్రాపర్టీ సెక్యూరిటీ ఉందా మనం అక్కడ కరెక్ట్గా ఉండగలుగుతామా ఎంతమంది జనం ఉన్నారు అనేది తెలుసుకోగలిగింది హీరో టీం తప్పుడు సమాచారం హీరో గారికి ఇచ్చి హీరో గారిని తీసుకొని వెళ్ళారు అప్పటికే కొన్ని వేల జనాభా ఉన్నారు అక్కడ ఆయన కారు దిగే సమయానికి తొక్కుసలాట జరిగిపోయింది ఆ తొక్కుసలాటలో రేవతి గారు అన్న ఆమె చనిపోయింది ఒక బాబు వచ్చి ముచ్చుతో పోరాడుతున్నాడు ఇది అల్లు అర్జున్ గారి పోలీసులది ఎంత తప్పు అల్లు అర్జున్ గారి టీంది కూడా అంతే తప్పు తప్పుడు సమాచారం ఇచ్చి ఒక సెలబ్రిటీని తీసుకురావడం తప్పు అక్కడ తీసుకొచ్చిన తర్వాత సినిమా చూడటానికి లోనకి వెళ్ళాడు తొక్కుసలాట జరిగింది ఒక ఆమె ప్రాణం పోయింది అక్కడి నుంచి మళ్ళీ వచ్చేసారు అందుకని అక్కడ ఏం చేశారంటే అల్లు అర్జున్ గారి టీం ఎవరైతే ఉన్నారో ఆ టీం మీద కేసు పెట్టాలా మర్డర్ కేసు పెట్టాలా పోలీసు వాళ్ళు మర్డర్ కేసు పెట్టాలి ఎవరి మీద పెట్టాలి
అల్లు అర్జున్ టీం మీద మర్డర్ కేసు పెట్టారు. ఎవరైతే సెక్యూరిటీ చీఫ్ సెక్యూరిటీ ఉన్నారో వాళ్ళ మీద కేసు పెట్టాలి. అక్కడ ఇంకోటి తొక్కుసలాట కూడా జరిగింది. బౌన్సర్లు అత్యుత్సాహం చూపించారు. ఒక మనిషిని కాపాడడం కోసం 100 మందిని ఇష్టం వచ్చినట్టు కొట్టారు. అక్కడ బౌన్సర్లు కొట్టిన దానికి కూడా దెబ్బలు తగిలాయి. ఇవన్నీ కూడా మనం ఒక్కసారి హీరో మనం బయటకు వస్తున్నామంటే తల్లిదండ్రులు ఎంతో, మనకు ఫ్యాన్స్ కూడా అంతే. మనం వాళ్ళు సినిమా చూడటానికి మనం ప్రేమిస్తాము, వాళ్ళు సినిమాకి రావడానికి మనం చూస్తాం, మీరే మా ఫ్యామిలీ మెంబర్స్ అంటాము. తన్నటానికి కూడా మీ మొత్తం మీ బౌన్సర్లతో కొట్టించి మిమ్మల్ని చూడటానికి వస్తే బౌన్సర్లతో కొట్టించడానికి కూడా మిమ్మల్ని మీరు కాపాడుకోండి. కానీ వాళ్ళని అంత దారుణంగా కొట్టించి చచ్చిపోయే పరిస్థితికి ఎందుకు తీసుకొచ్చారు అనేది నెంబర్ 1. ఇది పోలీసులు అల్లు అర్జున్ గారి మీద కూడా కేసు పెట్టారు, తప్పులేదు. ఎందుకంటే A11 పెట్టారు. ఇది ఒక గుణపాఠం, అంటే ఫస్ట్ తప్పు సంజయ్ థియేటర్ వారి యాజమాన్యం, సెకండ్ పోలీసుల వైఫల్యం, థర్డ్ అల్లు అర్జున్ గారి టీం. వీళ్ళ ముగ్గురు కలిపి రేవతి గారి ప్రాణం తీసేశారు. ఒక అబ్బాయి ముచ్చుతో పోరాడుతున్నాడు. అప్పుడు స్టేషన్ హౌస్ ఆఫీసర్ మీరు ఎందుకు సస్పెండ్ చేయలేదు? ఏసీబీ గారికి స్వాకాజీ నోటీస్ ఎందుకు, మెమో ఎందుకు ఇవ్వలేదు? ఇస్ ద పోలీస్ డిపార్ట్మెంట్ ఇంటర్నల్. అల్లు అర్జున్ గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే మీ టీం మిమ్మల్ని తప్పు చేసింది కాబట్టి, ఆ టీంకి నాయకత్వం వహిస్తున్న మీరే లీడర్ కాబట్టి మీ మీద కేసు పెట్టారు. మీ మీద కేసు పెట్టడం తప్పులేదు, మిమ్మల్ని అరెస్ట్ చేయడం తప్పు. ఎందుకంటే అత్యుత్సాహం చేసి ఆ రాత్రి అరెస్ట్ ఎప్పుడైతే చేశారో ఆ అరెస్ట్లో మిమ్మల్ని మధ్యాహ్నం అరెస్ట్ చేశారో, ఆ మధ్యాహ్నం అరెస్ట్ చేసేటప్పుడు ఆల్రెడీ లంచ్ మోషన్ మూవ్ అయింది. స్క్వాష్ పిటిషన్ వేశారు. స్క్వాష్ పిటిషన్ ఏటవుతుందో తెలిసిన తర్వాత మీరు అమ్మల్ని అరెస్ట్ చేయొచ్చు, మీరు ఎటు వెళ్ళిపోయేవారు కాదు. కానీ 11:45 రావడం, 12:25 అరెస్ట్ చేయడం, 12:25 బట్టలు మార్చుకోకుండా తీసుకెళ్ళి గాంధీ హాస్పిటల్లో వైద్య పరీక్షలు చేయడం, రిమాండ్ రిపోర్ట్ చేయడం, ఆల్రెడీ కోర్టులో తీసుకెళ్ళి హాజరుపరచడం, అక్కడి నుంచి 5:30 జైలుకి పంపించడం. 5:40 హైకోర్టులో 4 గంటలకు ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అయ్యి 5:40 బెయిల్ వచ్చింది. ఒక వ్యక్తికి అత్యున్నత న్యాయస్థానం ఏమిస్తుందో తెలుసుకోకుండా మీరు తీసుకెళ్లడం వల్ల ఈరోజు ఒక్కరోజు జైల్లో ఉండవలసి వచ్చింది. ఓకే, చట్టానికి ఎవరు అతిథులు కారు. ఒక సినిమా సెలబ్రిటీ అవ్వచ్చు, పొలిటికల్ లీడర్ అవ్వచ్చు, మేబీ సాధారణ వ్యక్తి అవ్వచ్చు, అది తప్పులేదు. ఇవన్నిటిలో కూడా ఎవరిమి మనం దాన్ని తప్పు పట్టట్లేదు. కానీ ఒక వ్యక్తిని ఆల్రెడీ బెయిల్ వచ్చిన తర్వాత కూడా ఉపయోగపడకుండా ఒకరోజు జైల్లో ఉన్నాడు అంటే ఈజ్ అ నేషనల్ స్టార్, నేషనల్ అవార్డు గ్రహీత, ఈజ్ అ కోట్లాది మంది అభిమానించే వ్యక్తి. ఆయన తప్పు చేయలేదు. ఆయన సినిమా చూడాలనుకుని సినిమాకి వెళ్ళాడు. సినిమాకి వెళ్ళేటప్పుడు వాళ్ళ టీం తప్పు చేసినా మరి ఆయన తప్పు నేను చట్టాన్ని గౌరవిస్తానన్నాడు. అలాంటప్పుడు అంత అత్యోస్ చేసి ఆయన అరెస్ట్ చేయడానికి తప్పు, ఆ టైం తప్పు అని అంటున్నాను నేను. అలాగే ప్రతి హీరో కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మన టీం తప్పు చేసినా, మన టీం తప్పటడుగులు వేసినా, మన టీం ఏం చేసినా, మన అభిమాని తప్పు చేసినా మనకు నష్టం మనకే వస్తుంది, అరెస్ట్ మనమే అవుతాము అనేది ఒక అల్లు అర్జున్ గారిని చూసి అల్లు అర్జున్ గారి ప్లేస్లో రేపు ఇంకొకరున్నా ఇది సినిమా ఇండస్ట్రీలో ప్రతి హీరోకి వర్తిస్తుంది. రేపు ఈవెంట్లో తొక్కుసలాట జరిగినా, రేపు ఈవెంట్లో ఒక ప్రాబ్లం జరిగినా, ఒకవేళ ఎక్కడైనా షాపింగ్ కాంప్లెక్స్లో ఓపెనింగ్కి వెళ్తే తొక్కుసలాట జరిగినా, ఒక పొలిటికల్ లీడర్ మీటింగ్ జరిగి తొక్కుసలాట జరిగినా అక్కడ ఈ చీఫ్ గెస్ట్ని అరెస్ట్ చేస్తారు అనేది ఇది ఒక గుణపాఠం. ఇది ప్రతి ఒక్కరూ గ్రహించాల. అలాగే ఆ హీరో గారిని అరెస్ట్ చేసేటప్పుడు మన ఇండస్ట్రీ అంతా ఒకటిగా ఉన్నాము అని, ఒక్కరు కానీ ఫీట్గా మేము నీకు అండగా ఉన్నాం, ఇది అన్యాయం అరెస్ట్ చేయడం. ఎందుకంటే సినిమా చూడడం అనేది సర్వసాధారణం. ఓకే, అనుకోకుండా జరిగిన సంఘటన మాత్రమే, ఇది కావాలని ఇంటెన్షనల్గా చేసిన సంఘటన కాదు, కావాలని జరిగిన సంఘటన కాదు ఇది. కనుక అనుకోకుండా జరిగిన సంఘటనలో ఒక ప్రాణం కోల్పోయింది బాధాకరం, ఒక ప్రాణం ముచ్చుతో పోరాడుతుంది బాధాకరం. కానీ అది అనుకోకుండా జరిగిన విషయమే తప్ప ఇది అల్లు అర్జున్ గారు కావాలని చేయలేదు. కాబట్టి ఒక్కలైనా సినిమా ఇండస్ట్రీలో స్పందించారా? స్పందించలేదు. మరుసటి రోజు ఆయన ఎప్పుడైతే జైలు నుంచి వచ్చేసాడో అందరూ కలిపి చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా ఒక ఫోటో తీసుకోవడం, సోషల్ మీడియా పెట్టడం, పెట్టుకో మేము కూడా కనిపించామబ్బా, మేము అంటే కనిపించిన వాళ్ళు అల్లు అర్జున్ గారికి చెడ్డవాళ్ళు కాదు. కనిపించిన వాడికి మీ దగ్గరికి ఎవరైతే రాలేదో ఆయనకి మీ మీద ఎక్కువ ప్రేమ కనబడుతుంది. ఎందుకంటే మిమ్మల్ని ప్రేమించేవాడు కాబట్టి మీ దగ్గరికి రాలేదు. మిమ్మల్ని కోట్లాది మంది అందరూ మీ దగ్గరికి వచ్చి కలవలేరు కాబట్టి మిమ్మల్ని కలవని వాళ్ళందరూ
ప్రేమించిన వారు. మీ దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ స్వార్థపరులు. మీతో ఫోటో తీయించుకొని మీతో వచ్చి కలిసి బా సూపర్ అది ఇది అని చెప్పి కలిసి కళ్ళబుళ్ళు కబుర్లు చెప్పి మాయమాటలు చెప్పేవాళ్ళే. ఇది అల్లు అర్జున్ గారు తెలుసుకోగలగాలి. మిమ్మల్ని కోట్లాది మంది అభిమానులు ఏదైతే ఉన్నారో మిమ్మల్ని కలవలేదు అని చెప్పి మీ ప్రేమని వాళ్ళ మనసులో చూపించారు, వాళ్ళ ఆలోచనతో చూపించారు. వాళ్ళు మిమ్మల్ని కలవటానికి అవకాశం లేకపోవచ్చు, మీ దగ్గరకు సెక్యూరిటీ రానివ్వకపోవచ్చు, మీ మీద ప్రేమ వాళ్ళకి ఇప్పటికీ ఉంది. కానీ లోనకు వచ్చిన సెలబ్రిటీలు మాత్రం వాళ్ళ స్వార్థం కోసం వచ్చారు, మీ అవకాశం కోసం వచ్చారు. మీరు రేపు డేట్స్ ఇస్తారన్న ప్రొడ్యూసర్లు వచ్చారు, మీరు రేట్స్ ఇస్తారని డైరెక్టర్లు వచ్చారు. రేపు ఉదయం మా సోదరుడు మాతో పాటు కలిసి ఉంటాడని చిన్నవాడి నుంచి పెద్దవాడి దాకా కలవటానికి వచ్చారు. వాళ్ళ దాంట్లో స్వార్థం ఉంది, మిమ్మల్ని కలవని వాళ్ళకి మీ దాంట్లో ప్రేమ ఉంది. అదొక్కటి అల్లు అర్జున్ గారు తెలుసుకోగలగాలి. కనుక ఎందుకంటే ముందు రోజు మీకోసం ఎవరైనా ఖండించారా? రేవంత్ రెడ్డి గారికి భయపడ్డారా? గవర్నమెంట్కి భయపడ్డారా? ఇది ఇండస్ట్రీ విషయం. రేపు అల్లు అర్జున్ గారు అవుతారు, రేపు ఇంకొకరు అవుతారు, రేపు ఇంకొకరు అవుతారు కదా. కనుక ఇలాంటి విషయాల్లో వచ్చి కలిసి ఆ రోజు 2 రోజులు మనందరం సోషల్ మీడియా చాలా మందిని చూసాం కదా, వాళ్ళందరూ ముందు రోజు ఎవ్వరు కూడా కనబడలేదు. కనుక ఇది ప్రతి ఒక్క హీరో, ప్రతి ఒక్క డైరెక్టర్ ఈజ్ అ పొలిటికల్ లీడర్స్ తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, ఒకవేళ మన టీం తప్పు చేసినా మనం లోనకు పోతాము అనేది భయంతో ఉండాలి, భయభక్తులతో ఉండాలి. మనం తప్పు చేస్తే ఒక ప్రాణం పోతుంది, మనం తప్పు చేస్తే కొన్ని ప్రాణాలు పోతాయి, మనం తప్పు అడుగు వేస్తే చాలామంది ఇబ్బంది పడతారు ప్రజలు అనేది మనం అర్థం చేసుకోవాలి. అనేది ఒక ఇంటిగేషన్ మాత్రమే అల్లు అర్జున్ గారు ఒక్కరోజు అరెస్టు. కనుక ఇది మనం అర్థం చేసుకోవాలి. దీనివల్ల అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడం చట్ట ప్రకారం కరెక్ట్ అవ్వచ్చు, కానీ అది ఆల్రెడీ హైకోర్టులో స్క్వాష్ పిటిషన్ అత్యున్నత న్యాయస్థానంలో ఉండడం ప్రకారంగా అర్జెంటుగా అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు అనేది ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. అది దానికోసమే వివరంగా మీకు చెప్పడం జరిగినది. కనుక ప్రతి ఒక్క హీరో తెలుసుకోగలగాలి, ప్రతి ఒక్క పొలిటికల్ లీడర్ తెలుసుకోగలగాలి అనేది చెప్పడం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్.